ఈ నియమానికి జయంతి అంగీకరించింది. వెంటనే శుక్రాచార్యుడు ఆమెను ఇంటికి తీసుకువెళ్లాడు. శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్నాడు. తన మంత్రశక్తితోటి ఇద్దరు కూడా అదృశ్యులై స్వేచ్ఛగా విహరిస్తున్నారు. శుక్రాచార్యుడు మంత్రశక్తితో ఇంటికి వచ్చాడు అనే వార్త తెలిసింది ఈ దైత్యులకి, అంటే రాక్షసులకి. వాళ్ళ ఆశ్రమం అంతా గాలించారు వచ్చి. కానీ గురువుగారు ఎక్కడా కనపడలా. అదృశ్య రూపంలో ఉన్నాడని వాళ్ళకి తెలియదు. ఆశగా వెతికారు పాపం, కనిపించలే. ఇక్కడ దేవేంద్రుడు దేవలోకంలో బృహస్పతితోటి మంతనాలు జరిపాడు. ఓ గురువుగారు, ఆ శుక్రాచార్యుడు జయంతితోటి శృంగార భోగాలు అనుభవిస్తూ కాలం గడుపుతున్నాడు. కానీ 10 ఏళ్లు మాత్రమే గడుగు పెట్టాడు. ఈలోగా మనం ఏదో ఒకటి చెయ్యాలి, ఆలోచించి మంచి ఉపాయం చెప్పండి అన్నాడు. బృహస్పతి వెంటనే ఆలోచించి తానే శుక్రాచార్యుడు రూపం ధరించి రాక్షసుల దగ్గరికి వచ్చాడు. వాళ్ళంతా గురువుగారు కనపడగానే గురువుగారు వచ్చాడని సంబరపడిపోయి పాదాభివందనాలు చేశారు. నాయనా దైత్యులారా, రండి, మీ క్షేమం కోసం 1000 ఏళ్లు కఠిన నియమాలతోటి తీవ్రమైన తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాను, దివ్యమైన వరాలు పొందాను అన్నాడు. దైత్యులు ఈ మాట వినగానే ఆనందంతో చిందులు దొక్కారు. ముందు పొంగిపోయినారు. పదే సాష్టాంగం పడ్డారు. ఈ మాట చెప్పగానే వ్యాస మహర్షి, శుక్రాచార్యుడు రూపంలో ఉన్న బృహస్పతి అటు మీదట ఏం చేశాడు? నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది, చెప్పండి అన్నాడు. సరే, అప్పుడు వ్యాస మహర్షి చెబుతున్నాడు, నాయనా జనమేజయ, బృహస్పతి శుక్రాచార్యుడి యొక్క రూపం ధరించి వెళ్ళాడు కదా, రాక్షసులంతా నిజంగా గురువే అనుకున్నారు. అతడిని నమ్మి మంత్రోపదేశం ఎప్పుడు చేస్తాడా అని కాచు కూర్చున్నారు కాళ్లు పట్టుకొని. బృహస్పతి ఏ మంత్రోపదేశం చేయలేదు వాళ్ళకి. కాలం మాత్రం గడిచిపోతుంది. అక్కడ ఆయన జయంతితో సంసారం 10 ఏళ్లు గడువు ముగింపుకొచ్చింది. శుక్రాచార్యుడికి శిష్యులు జ్ఞాపకం వచ్చారు. కర్తవ్యం గుర్తుకొచ్చింది. వెంటనే జయంతితో అన్నాడు భార్యతోటి, ఓ జయంతి, ఓ చిన్నదానా, నేను నీకు పెట్టినటువంటి గడువు 10 ఏళ్లు పూర్తయింది. ఇక నేను బయలుదేరుతున్నాను. నా శిష్యులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను మళ్లీ త్వరలోనే తిరిగి వస్తా అన్నాడు. జయంతి అంగీకరించింది. స్వామి, మీ ఇష్టం, వెళ్ళండి అంది. నేను ఇక్కడే మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక్కడ ధర్మలోపం జరగకుండా నేను చూసుకుంటాను ఆశ్రమంలో అన్నది. అది భార్య అంటే. ధర్మలోపం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత భార్య మీద ఉంటుంది. సరే, జయంతి దగ్గర వీడ్కోలు తీసుకొని హుటాహుటిగా శుక్రాచార్యుడు ఆ దానవులు ఉన్న ప్రదేశానికి వచ్చాడు. అక్కడికి రాగానే ఆశ్చర్యం కలిగింది. తన రూపం ధరించినటువంటి బృహస్పతి కనపడ్డాడు అక్కడ. అక్కడ శిష్యులకి జైన ధర్మాలు బోధిస్తున్నాడు. ఏమని, ఓ రాక్షసులారా, మీకు నిజం చెబుతున్నాను, మీకు హితం చెబుతున్నాను, అహింస పరమోధర్మ అని అన్నాడు. వాస్తవానికి హింస అంటే రాక్షసులకు ఇష్టం. కానీ అహింస పరమోధర్మ అనేటువంటి ఆ బౌద్ధ జైన ధర్మాలన్నీ కూడా తీసుకొచ్చాడు. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో దేవతల్ని చంపకూడదా? సరే, శుక్రాచార్యుడు మనసులో అనుకున్నాడు, అరే రే, వీడు దేవగురువు బృహస్పతి నా మొదటి శత్రువు. నా శిష్యులందరికీ పాషాండ మతాన్ని ప్రబోధిస్తున్నాడే. లోభంతో మనస్సు కలుషితమైనటువంటి వాడు ఎంతకైనా దిగజారుతాడు కదా అని అనుకొని కాసేపు ఆలోచించి ఇలా అనుకున్నాడు. బృహస్పతి పాటలు చూస్తే శుక్రాచార్యుడికి నవ్వు వచ్చిందిట. ఎటువంటి బృహస్పతి? దేవతల గురువు.
ఇక్కడికొచ్చి మారు రూపం నా రూపం వేసుకొని ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడే అంటూ నవ్వుతూ వాళ్ళ ముందు ప్రత్యక్షమైనాడు. ఓ దైత్యులారా, ఈ బృహస్పతి చేతిలో ఏమిటి మీరంతా ఇంత తేలిగ్గా మోసపోయారు? నేనే మీ గురువుని, శుక్రుణ్ణి. ఇతడు దేవకార్యం చక్కబెట్టుకోవడానికి వచ్చిన బృహస్పతి. మీరు పూర్తిగా మోసపోయారు. దొంగ వేషం వేసి అచ్చు నా రూపంలో వచ్చాడు. రండి, వీడిని వదిలేసి ఇలా రండి అన్నాడు. రాక్షసులకు ఉన్నమతి కాస్తా పోయింది. ఇద్దరిని మార్చి మార్చి చూశారు. ఇద్దరు ముమ్మూర్తులో ఒకలాగే ఉన్నారు. వెంటనే బృహస్పతి తెలివిగా, ప్రియ శిష్యులారా, నేను మీ గురువును. వీడెవడో నా రూపం ధరించి వచ్చాడు. చూడు, తాను వేరేవాడి రూపంలో వచ్చి మాట్లాడుతున్నాడు. బహుశా వచ్చినవాడు బృహస్పతి అయి ఉంటాడు. మిమ్మల్ని వంచి దేవతలకు ప్రియం చేద్దామని వచ్చి ఉంటాడు. సందేహం లేదు. వీడి మాటలు నమ్మద్దు. అటు పోవద్దు, ఇక్కడే ఉండండి. శివుడు నేర్పించినటువంటి దివ్య విద్యను మీకు ఉపదేశిస్తా అని అన్నాడు. పాపం ఈ మాటలనే రాక్షసులు నమ్మారు. బృహస్పతినే శుక్రుడు అనుకున్నారు. గురువుగా అంగీకరించేశారు. అసలు శుక్రుడిని నకిలీవాడుగా అనుకున్నారు. పాపం ఆయన ఎంత మొత్తుకున్నా వినలేదు వాళ్ళు. పైగా అన్నారు, నువ్వెవరివో కోహనా శుక్రుడివి, మా గురువు కాదు, మర్యాదగా వచ్చిన దారిని దయచేయి అని బెదిరించారు. శుక్రాచార్యుడికి ఒళ్ళు మండిపోయింది. వెంటనే శాపం పెట్టాడు. బ్రాహ్మణులు కోపం వస్తూ ఊరుకుంటారా? ఓరి మూఢులారా, నేనంతా చెప్పినా కూడా నిజం తెలుసుకోలేకపోతున్నారు మీరు. నా మాట నమ్మటంలా. కనుక ఊరు పేరు లేని వారై పరాభవాలు అనుభవించండి అని శాపం పెట్టాడు. బృహస్పతికి ఆనందం బ్రహ్మాండంగా ఉంది. గురువుగారు వీళ్ళకి శాపం పెట్టేసరికి రాక్షసులను గురువేసే శపించాడు. వాళ్ళ గురువే. ఇక తనకి ఇక్కడ పనే ఉంది అనుకున్నాడు. శుక్రుడు రూపం విడిచిపెట్టేసి తన రూపం ధరించి ఇంద్రలోకానికి వెళ్లిపోయాడు. దైత్యులు మాత్రం శాపదగ్ధులయ్యారు, నిరాధారులైపోయినారు. కాబట్టి వెంటనే దండెత్తమని ఇంద్రుడికి సలహా ఇచ్చాడు బృహస్పతి. అందరూ కలిసి ఆలోచించి ఈ రాక్షసుల మీదకి దండయాత్రకు వచ్చారు. విషయాలన్నీ దైత్యులకు తెలిసినాయి. అరే రే, నకిలీ గురువును నమ్మి అసలు గురువును అవమానించామే అని దిగులు పడ్డారు. ఆ బృహస్పతిని తిట్టుకున్నారు. అంతగా అవమానించాం కనుక మనమే వెళ్లి శుక్రాచార్యుణ్ణి కాళ్ల మీద పడి బతిమలాడుకుందాం, క్షమాపణలు చెప్పుకుందామని బయలుదేరారు. ముందుగా వాళ్ళు ప్రహ్లాదుని వాళ్ళ ముందు పెట్టుకొని, ఎందుకంటే ప్రహ్లాదుడు హరిభక్తుడు, మంచి న్యాయం కలిగినటువంటి వాడు. అందుకని ఆయన్ని ముందు పెట్టుకొని శుక్రాచార్యుడి దగ్గరికి వచ్చి కాళ్ల మీద పడి లెంపలేసుకున్నారు. శుక్రాచార్యుడు మండిపడ్డాడు. ఒరే మూఢులారా, నేను ఎంత చెప్పినా వినిపించుకున్నారా? మీరందరూ బృహస్పతి మాయలో పడ్డారు. హితం చెబితే చెవికెక్కలేదు మీకు. నన్ను ఎగతాళి చేశారు. అందుకు ఫలం వెంటనే లభించిందిగా, బాగా అనుభవించండి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? పోండి, ఆ కపట గురువు దగ్గరికే పోండి. ఆ వంచుకుండే శరణు వేడుకోండి. నాకు వాడిలాంటి మంత్రాలు మాయలు తెలియవు. నేను అతడిలా వంచుకుండి కాలేను అని దెప్పి పొడిచాడు. పరిస్థితిని అర్థం చేసుకున్నాడు ప్రహ్లాదుడు. 2 అడుగులు ముందుకు వేసి గురువుగారి పాదాల మీద సాగిలపడి మొక్కాడు. వినయంగా ఇలా అభ్యర్థించాడు. ఓ భార్గవ, భయాతురులై వచ్చినటువంటి శిష్యులను ఇంతకన్నా నొప్పించడం మీకేమైనా భావ్యంగా ఉందా స్వామి? వీళ్లు నీకు హితులు, కొడుకుల్లాంటి వాళ్లు. చేసిన తప్పిదానికి వేసిన శిక్ష చాలు. దయచేసి కోపాన్ని ఉపసంహరించుకోండి అని బతిమలాడాడు. గురుగారు, మీరు సర్వజ్ఞులు. మీకు నేను చెప్పదగినంత వాణ్ణి కాదు. కాని ప్రమాదవశాత్తు జరిగే ఇటువంటి అపరాధాలకి మీ వంటి శాంత స్వభావులు ఆగ్రహోదగ్రులు కావడం సమంజసంగా ఉందా అని చాలా నయంగా మాట్లాడాడు. గురు, మా మనస్సులో ఉన్నది మీరే. అందుకే మీ రూపంలో వచ్చి వంచగలిగాడు ఆ బృహస్పతి. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి.
పోని నా మాటలు నమ్మద్దు, మీ తపశక్తితో చూడండి, మా అంతరంగాలు తెలుసుకోండి. మీ వంటి సాధు పురుషులు క్షణకోపనులని పెద్దలు చెబుతారు కదా. జ్ఞాత్వా నస్తపసా భావం త్వజకోపం మహామతే బ్రువంతి మునయ సర్వే క్షణకోపాహి సాధవగా. సర్వ అనర్థాలకు క్రోధమే కారణమని మీ వంటి పండితులు చెప్పగా విన్నాను. దయచేసి క్రోధాన్ని విడిచిపెట్టండి. దిక్కులేక కష్టాల పాలైనటువంటి మమ్మల్ని అందరినీ ఆదరించండి అని ఆర్తితోటి ప్రార్థన చేశాడు ప్రహ్లాదుడు. మీరు ఇప్పటికీ సమాధాన పడకపోతే, మమ్మల్ని ఇలాగ గాలికి వదిలేస్తే మేమంతా పాతాళానికి పారిపోవాల్సి వస్తుంది, లేదా ఆ ఇంద్రుడి యొక్క వజ్రాయుధానికి ఎర్ర కావాలి అనేసరికి శుక్రాచార్యుడు జ్ఞానచక్షుళ్లతోటి తిలకించాడు. సర్వం తెలుసుకున్నాడు. రాక్షసుల తప్పు లేదని తెలుసుకున్నాడు. ముందు ప్రసన్నుడైనాడు. ముఖం మీద చిరునవ్వులు చిందులు తొక్కినాయి. ఓ దానవులారా, మీరు భయపడద్దు. మీరు రసాతలానికి పోవాల్సిన అవసరం అంతకంటే లేదు. మిమ్మల్ని నేను రక్షిస్తాను. అమోఘమైనటువంటి దివ్య మంత్రాలున్నాయి నా దగ్గర, శివుడిచ్చాడు. దానికేమి గాని మీకు ఒక సత్యం చెబుతాను వినండి అంటూ మాట్లాడుతూ ఉన్నాడు శుక్రాచార్యుడు. శిష్యులారా, ప్రస్తుతం మీకు కాలయుగం బాగలేదు. అందుకని అన్ని విధాలా మీరు బలహీనపడ్డారు. ఆ దేవతల చేతిలో మాటిమాటికి ఓడిపోతున్నారు. ఇప్పుడు ఇది దేవతల కాలం, వాళ్ళకు అనుకూలంగా ఉంది. ఆ విష్ణుమూర్తి అలనాడు వామన రూపంలో వచ్చి మీ బలిచక్రవర్తిని పాతాళానికి పంపాడే, రాజ్యభ్రష్టుని చేశాడు. అక్కడితో మీకు మంచి రోజులు పోయినాయి. ఆ వేళ విష్ణుమూర్తి బలిచక్రవర్తికి ఒక వరం ఇచ్చాడు. సావర్ణి మన్వంతరంలో మళ్లీ రాజ్యం లభిస్తుందని మాటిచ్చాడు. అప్పుడు మీ మనవడు బలిచక్రవర్తి ఇంద్రుడవుతాడని చెప్పాడు. కాబట్టి సావర్ణి మన్వంతరం దాకా మీరందరూ ఓపిక పట్టండి. ప్రహ్లాద, నీ మనవడు బలిచక్రవర్తి ఇప్పుడు భయభీతుడై పాతాళంలో రహస్యంగా కాలం గడుపుతున్నాడు అని చెప్పాడు. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత సరే, శుక్రాచార్యుడిని చక్కగా మళ్ళీ గురుస్థానంలో ప్రతిష్ఠించుకొని శుక్రాచార్యుడు తన ఆశ్రమంలోకి వెళ్లిపోయినాడు మళ్ళీ. కాని మదగర్వితులైన దైత్యులకు ఈ మాట నచ్చల. వాళ్ళ మదం బట్టి ఉన్నారు కదా. ప్రహ్లాదుడు సమ్మతించాడు గాని మిగతా వాళ్ళు సమ్మతించల. సంగ్రామమే తక్షణ కర్తవ్యం అన్నారు. దైవం ఉన్నాడో లేదో ఎవడికి తెలుసు. దైవాన్ని నమ్ముకోవడం మన వంటి వీరులకు తగని పని. బలం కూడగట్టుకొని యుద్ధమే చేద్దాం, విజయమో వీరస్వర్గమో అన్నారు. సరే, వాళ్ళు ప్రహ్లాదుని ఒప్పించి ప్రహ్లాదుని ఏకగ్రీవంగా సేనాధిపతి చేశారు. దేవతలను యుద్ధానికి పిలిచారు. ప్రహ్లాదుడికి దేవేంద్రుడికి మహాఘోరంగా యుద్ధం జరిగింది 100 సంవత్సరాల పాటు. శుక్రాచార్యుడి మంత్రశక్తి వల్ల రాక్షసులకు క్రమక్రమంగా విజయం సమకూర్చిబెడుతోంది. దేవేంద్రుడు పరిస్థితిని సమీక్షించుకున్నాడు. విజయలక్ష్మి చేజారిపోయేటట్టుగా కనిపించింది. వెంటనే గురువుగారిని సలహా అడిగాడు. గురువుగారు చెప్పాడు, నాయనా, ఇక మీ శక్తి సరిపోదు. అదిగో జగన్మాత, ఆ పరాత్పరి, ఆ పరాశక్తిని స్మరించండి, స్తోత్రం చేయండి అని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు, దీనినే ఇంద్రకృత దేవీ స్తుతి అంటారు పెద్దలు. జయదేవీ మహామాయే శూలధారిణీ చాంబికే శంఖచక్ర గదా పద్మా ఖడ్గహస్తే అభయప్రదే. శూలము, శంఖము, చక్రము, గద, పద్మము, ఖడ్గాలను ధరించినటువంటి ఓ మహామాయ, ఓ జగదంబిక, ఓ అభయప్రద, నీకు జయము జయము. ఓ భువనేశ్వరి, ఓ మహాబిందు స్వరూపిణి, ఓ మహాకుండలిని రూప, సచిదానంద స్వరూపిణి, ప్రాణాగ్నిహోత్ర విద్య, దీపశిఖాత్మిక,
బ్రహ్మస్వరూపిణి, ఆనందకాళిక, సర్వ ఉపనిషత్ సమర్చిత ఓ జగన్మాత నమో నమః. దీనికి శ్లోకాలుగా ఇచ్చారు. నమస్తే భువనేశిని శక్తి దర్శన నాయికే దశతత్వాత్మికే మాతర్మహాబిందు స్వరూపిణి మహాకుండలిని రూపే సచిదానంద రూపిణి ప్రాణాగ్నిహోత్ర విద్యే తే నమో దీపశిఖాత్మికే కోశాంతరంగతే పుచ్చ బ్రహ్మస్వరూపిణి ఆనంద కలికే మాతః సర్వోపనిషదర్చితే అని వాళ్ళు ప్రార్థించారు. అమ్మా, ప్రసన్నరాలువై మమ్మల్ని కాపాడు తల్లి. దైత్యుల చేతిలో ఓడిపోబోతున్నాం, రక్షించు, మాకు జయం కలిగించు. నువ్వు మాకు దిక్కు. మా దుఃఖాలను తొలగించే సామర్థ్యం నీ ఒక్కదానికే ఉంది. నువ్వు సర్వశక్తి సంయుతవు. నిన్ను ధ్యానించే వాళ్లకి నిరంతరము సుఖాలే తల్లి. మోక్షార్థులు నిన్ను ధ్యానించి బంధ విముక్తులై సంసార సాగరాన్ని తేలిగ్గా దాటగలుగుతారు అని వాళ్ళు పరిపరి విధాలుగా ప్రార్థిస్తూనే ఉన్నారు. ధన్యాస్తయేవ తవ భక్తిపరా మహాంతగా సంసార దుఃఖరహితాగా సుఖ సింధుమగ్నాగా ఏ భక్తి భావరహితా న కదాపి దుఃఖాం బోధిం జనిక్షయతరంగ ముమేతరంతి. అమ్మా ఉమాదేవి, నీ భక్తులు ధన్యులు తల్లి. సంసార దుఃఖాలను తొలగించుకొని సుఖ సముద్రాలలో బోలలాడుతూ ఉంటారు. నీ పట్ల భక్తిభావం లేనివారు జనన మరణ తరంగాలలో ఎల్లప్పుడూ అల్లకల్లోలంగా ఉండే ఈ సంసార దుఃఖ మహాసముద్రాన్ని ఏనాటికి ఈదలేకపోతున్నారు. ఏ వీజ్యమానాగా సితచామరశ్చై క్రీడంతి ధన్యాగా శిబికాధిరూఢాగా తైః పూజితాత్వం కిల పూర్వదేహే నానోపహారైరితి చింతయామి. తల్లి, జోడు వింజామరలతో పల్లకీలు ఎక్కి ఊరేగుతూ ఉన్నటువంటి భాగ్యశాలున్నారే కొంతమంది, వాళ్ళు కిందటి జన్మలో నీకు చామరాలు వేసి ఉంటారు. చూసావా, అమ్మవారికి కిందటి జన్మలో చామరాలు వీస్తే ఈ జన్మలో మంచి పల్లకీలు ఎక్కి వింజామరలు వీయించుకుంటూ పోగలుగుతారట. ఇలా దేవేంద్రుడు భక్తి ప్రపత్తులతో ఆ జగదంబికని స్తుతించాడు. జగన్మాత ఆనందించింది. ఆనందించినటువంటి అమ్మవారు ఏవం స్తుతా మఘవతా దేవీ విశ్వేశ్వరీ తదా ప్రాదుర్భూవ తరసా సింహారూఢ చతుర్భుజ శంఖచక్ర గదా పద్మాన్ బిభ్రతి చారులోచన రక్తాంబరధరా దేవి దివ్యమాల్య విభూషిణి. అమ్మవారి యొక్క దివ్యమైన భవ్యమైన స్వరూపాన్ని వేదవ్యాస మహర్షి ఇలా వర్ణించాడు. ఇంద్రుడు నోట పలికింది అది. ఏమంటున్నాడు? సింహవాహనంపై కూర్చొని అమ్మవారు ప్రత్యక్షమైంది. ఎలా ఉంది అమ్మవారు? 4 చేతులలో, ఒక చేతిలో శంఖం, చక్రం, గద, పద్మాలు ధరించింది. కళ్లల్లో ఒక అపూర్వమైన మెరుపు కనిపిస్తోంది. ఎర్రని వస్త్రాలు ధరించింది తల్లి. ఎర్రటి పువ్వులు అలంకరించుకుంది సిగలో. దివ్య ఆభరణాలు విరాజిల్లుతున్నాయి ఆమె దేహం మీద. ఆ తల్లి అమృత వచనాలు పలికింది. ఓ దేవేంద్ర, ఇంద్రాది దేవత, ఓ దేవతలారా, భయపడకండి, ఇదిగో ఇప్పుడే మీకు ఆనందం కలిగిస్తున్నాను అంటూ ఆ తల్లి మాట్లాడుతూ ఉంటే ఆ ప్రహ్లాదుడు మిగిలినటువంటి రాక్షసులు ఆ తల్లి యొక్క స్వరూపాన్ని చూచి భయపడిపోయారు. చండముండ వినాశిని మహాదేవి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.
ప్రక్కనున్న గంటను మ్రోగించండి.